నేను ఇస్తారా? ఏం చేస్తావురా? నువ్వు ఎలా ఇస్తావు నేను కూడా చూస్తారా? ఆగురు, అన్నయ్య వస్తాడు కానీ ఎంత చూస్తావు? రాని రాని నేను కూడా చెప్తా అన్నయ్యకి. ఏమైందిరా ఇద్దరు అలా ఉన్నారు? అన్న నేను చెప్తా అన్నా. నేను చెప్తాను అన్న నేను చెప్తా అన్నా. ఏహే, ఎవరొకరు చెప్పండి. నువ్వు చెప్పరా, ఏం జరిగింది? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయికి లవ్ లెటర్ ఇద్దామంటే వీడు అర్థం పడుతున్నాడు అన్న. అరే నువ్వెందుకు అడ్డం వస్తున్నారు వాడికి? అమ్మాయి నేను ఎప్పుడు లవ్ వస్తున్నా, ఎవరో తెలియకుండా మెయింటైన్ చేస్తాను. వాడు ఆల్రెడీ అమ్మాయిని లవ్ చేస్తాడు. నువ్వు మధ్యలో వెళ్ళి లవ్ లెటర్ ఇవ్వటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాడు ఎప్పటి నుంచో లవ్ చేస్తాడు కాబట్టి నువ్వు డ్రాప్ అయిపో నా మాటని. అలా మధ్యలో పోయి చేయటం తప్పు, సరేనా? సరే అన్న. రే తమ్ముడు, ఒక్క నిమిషం ఆగిరా. బయట వైట్ షర్ట్ అబ్బాయి ఎవరు రా? వాడేం పెద్ద తోపు అనుకుంటున్నాడా? పెద్ద షో చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు అన్న? ఈ కాలేజీకి యూజ్ చేయండి. ఒకసారి నెంబర్ ఇవ్వ అయితే. సరే తమ్ముడు, బాయ్. ఏడ్రాయుడు ఎంతసేపు అయింది? ఏమో అన్న, అదే వెయిట్ చేస్తున్నా. ఎవరబ్బా కొత్త నెంబరు? హలో. ఏంట్రా కాలేజీలో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నువ్వేం పెద్ద ఎమ్మెల్యే అనుకుంటున్నావా? అందరి బాధలు తీరుస్తున్నావు. ఎక్కువైంది, కొంచెం తగ్గించుకో. అసలు అవత్తువే, నువ్వు నాకు ఫోన్ చేసి నన్ను అంటున్నావు. రే ఎద్దవా, కొంచెం ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. నాకు ఫోన్ చేసి నన్నే తిడతావింటే బలుపా? ఇందాకే చెప్పా కదరా రెస్పెక్ట్ ఇవ్వమని. ఇంట్లో మీ అమ్మ చెల్లితో కూడా ఇలానే మాట్లాడతావా? నాకెందుకు ఫోన్ చేసావు? అసలు నన్ను ఎందుకు అంటున్నావు? మర్యాద చూస్తున్నా, ఎవరో చెప్పు నువ్వు. ఏంట్రా చెప్పపోతే ఏం చేస్తావేంటి? ఒక్కసారి నాకు కనపడవే, నీ సంగతి చెప్తా. దమ్ముంటే పట్టుకోరా, అప్పుడు ఒప్పుకుంటా నువ్వు కాలేజ్ యూత్ లీడర్ అని. అవునా? సరే చూడు. సరే సరే బాయ్. నీ సోది నాకెందుకు? చా, ఎవరన్నా? అసలు ఎవరితో అది? నాకే ఫోన్ చేసి నన్నే అంటుంది. పైపెచ్చిగా సోది చెప్తానా అంటుంది. ఒక్కసారి నా చేతికి చిక్కాలా, దానికి చుక్కలు చూపిస్తారా? అవునా అన్న, అంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, ఎలా మరి మనం పట్టుకునేది? అరే నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా, చెప్తా పదరా. రే, ప్రతి క్లాస్ రూమ్ వెతకండి. ప్రతి క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయండి. ఫోన్ రింగ్ అయ్యి తనే అనుకుంటే తీసుకొచ్చేయండి, సరేనా? పోండి. సరే అన్న. అన్నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్నా. అన్నా నేను చూశానన్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎవరు లేరన్నా. రే, అమ్మాయి చాలా చేసిందిరా. అమ్మాయిని ఎలాగైనా పట్టుకోవాల్సిందిరా. అన్నా ఎలా పట్టుకోవాలన్నా మరి? ఎదవ కాల్ చేద్దాం, ఏం చేస్తున్నాడు? హలో. ఏంట్రా నన్ను కనిపెట్టడానికి చాలా తిప్పలు పడుతున్నట్టున్నా? ఆపవే, నీలాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటాలు కాదు. కనిపెట్టాలి అనుకుంటే ఎలా అయినా కనిపెడతావు, ట్రై చేయి. అసలు నాతో నీకు ప్రాబ్లం ఏంటి? నీతో నాకేం ప్రాబ్లం లేదురా, కానీ నువ్వు మంచోడివా చెడ్డోడివా అని చిన్న డౌట్ అంతే. అది క్లారిటీ ఇస్తే చాలు. అసలు నీ మంచోడినైతే ఏంటి, చెడ్డోడినైతే ఏంటి, అసలు నీకెందుకే? నన్ను పట్టుకునే దమ్ము లేదని ఒప్పుకోవచ్చు కదా, ఎందుకు ఈ ఓవర్ యాక్షన్? ఒసేయ్, నాకు మెంటల్ తెప్పేకు చెప్తున్నా. పోరా, దమ్ముంటే పట్టుకొని చేయించు. బాయ్. ఒసే 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 ఒసేయ్. ఛా, చిన్న పని కాదయ్యా. రేపు దానికి ఉందిరా నా చేతిలో, చూపిస్తా పదా. సరేపా. రే, ఈరోజు ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలి. నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళు, కాలేజీ మొత్తం చూసిరా, ఓకేనా? సరే.
అన్నా కాలేజ్ మొత్తం చూసా అన్న, అసలు ఎవ్వరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం రా, ఎవరన్నా వస్తారని చూద్దాం, సరేనా? అన్నా ఎవరో ఒక అమ్మాయి వస్తుందన్నా. అరే అడు బదరా. రే తనేనేమోరా, ఒకసారి ఫోన్ చేసి చూద్దామా? తనే అయితే మన చేతులు అయిపోయింది. ఫోన్ రింగ్ అవుతుంది రీ. హలో. ఏంట్రా నీ బాధ? నువ్వెవరో తెలిసిందాగు. నీకంత సీన్ లేలే కానీ ఏంటో చెప్పు. ఒకసారి నీ ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో. నీతో కొంచెం మాట్లాడే పర్సనల్ పక్కొస్తావా? ఏం మాట్లాడాలి? సరే పదా, నీ సంగతి చెప్తాదా. హే అసలేంటో చెప్పు నీ బాధ. నేను ఇప్పుడు చెప్పేది నీకు జోక్గా ఉండొచ్చు, బట్ చెప్పాలి, తప్పదు. ఏంటో చెప్పు. అవి స్కూల్ డేస్ అనుకుంటా. స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి నాకు నువ్వు చాలా ఇష్టం. చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయాను. ఈ కాలేజీలో జాయిన్ అయింది కేవలం నీకోసమే. ఫస్ట్ డే నిన్ను చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం ఉంటే చెప్పు, లేదంటే వెళ్ళిపోతా. ఒక్క నిమిషం ఆగు. నన్నుగా ప్రేమించింది మా అమ్మ, తర్వాత నువ్వే. నువ్వంటే నాకు ఇష్టమే. ఐ లవ్ యూ టూ. ఆగు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? కాలేజ్ నుండి వస్తున్నానా? ఏంటి ఇంత లేట్ అయింది? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నావా? ఎవడాడు నీ చేయి పట్టుకున్నాడు? నేను చూసా. రేపు నుంచి కాళ్ళు బయట పెట్టావా? కాళ్ళు నరికేస్తా. ప్లీజ్ నాన్న, రేపు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓన్లీ ఎగ్జామ్స్ వడిగే రాసొస్తాను. ఇప్పటి నుంచి నువ్వేం చెప్తాదే నేను చేస్తాను. ఎగ్జామ్స్ అన్నావని పంపిస్తున్నా. ఈసారి పిచ్చి పిచ్చి చేస్తే చంపేస్తా. పో లోపలికి. హాయ్. అరే ఏమైంది, మాట్లాడకుండా వెళ్ళిపోతుంది? నీతో కొంచెం మాట్లాడాలి. టెంపుల్ దగ్గరికి రా. గుడి దగ్గరికి రమ్మంది, ఎంతసేపు అవుతుంది? వినయ్, అసలేంటి పిలిచినా పలకవు? అసలేమైంది? నాన్న కొట్టాడు. మనిద్దరం మాట్లాడుకోవడం మన కాలేజ్లో చూసాడంట వినయ్. మనిద్దరం ఎక్కడ విడిపోతామో భయంగా ఉంది నాకు. ఎందుకు భయం? నేనున్నాగా, నువ్వు బాధపడకు. నీకు నేనున్నాను. నేను బాగా చూసుకుంటాను. నేను ఇంట్లో ఉండను వినయ్, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవా? సరే, నాతో వచ్చేస్తావా? సమీరా, నాన్న, నా కొడుకా, నీకు నా కూతురే కావాల్సి వచ్చిందిరా.
ఒకసారి నేను చెప్పేది విను. ప్లీజ్ నన్ను కొట్టద్దని చెప్పు. అంతా నీ వల్లే.